బీసీ ఓటు బ్యాంక్ అనేది గెలుపుకు ఒక ఆయువు పట్టు లాంటిది. దాన్నే పట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద ఒక భారీ కసరత్తు మొదలు పెట్టేశారు. ఇప్పటి వరకు ఏ పార్టీ గెలిచినా అధికారంలోకి వచ్చినా బీసీలు కనుక వన్ సైడ్ వచ్చేస్తే ఖచ్చితంగా ఆ పార్టీ గెలుస్తుందనే నమ్మకం అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కువ శాతం ఓటు బ్యాంక్ ఉన్న బీసీ సామాజిక వర్గాల్ని తమ వైపుకు తిప్పుకోవాలి. బీసీల తర్వాత ఎస్సీలు ఉంటారు, వాళ్ళు ఎలాగ తమ వైపే ఉంటారు అనేది, తర్వాత ఇంకా ఓసీలు, అదర్ క్యాస్ట్లు, వాళ్ళు ఎటున్నా పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు అనేది. అందుకే వాళ్ళని ఎప్పుడో నెగ్లిజెక్ట్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు, పక్కన పెట్టేశారు. ఒక రకంగా కంప్లీట్గా బీసీల మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు ఈ బీసీ ఓటు బ్యాంకు ప్రధానంగా బీసీ నాయకులకు సీట్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ భుజాల మీద ఈ బాధ్యతను పెట్టారు. మీ కులాలకు సంబంధించి బీసీలకు సంబంధించి పూర్తిగా ఓటు బ్యాంకును తెచ్చుకునే బాధ్యత మీదే అనేది, తద్వారా గెలుపు ధీమా అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిలో. ఇప్పటికే ఆ బీసీ అస్త్రం వర్కౌట్ అవుతుంది. ఆల్రెడీ 2019లో ఆయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు అంతకు మించిన సామాజిక న్యాయంతో వెళ్తున్నారు కాబట్టి గెలుపు ఖాయమనే ధీమా ఆ పార్టీలోనూ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తోంది.